సార్ ఆపరేషన్ అరుణారెడ్డి? బాగుంది, చాలా బాగుంది. నచ్చిందా సార్? చాలా బాగుంది, పోసాని గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. రావచ్చా, ఫ్యామిలీతో రావచ్చా? 100%. అమ్మా, ఎలా అనిపించింది ఆపరేషన్ అరుణారెడ్డి? చాలా బాగుందండి. మాకు మటుకు సంతోషంగా ఉంది, బాగుంది, నచ్చిందమ్మా? నచ్చింది, బాగా నచ్చింది. పాటలు కానీ ఆటలు, స్టోరీ బాగుంది అసలు. చైతన్యం మాకు బాగా నచ్చేసింది. చిన్నగా ఎన్నిసార్లు అయినా చూడాలనిపిస్తుంది సార్. ఇప్పుడే సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మన డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. అతనే డైరెక్టర్, అతనే యాక్టర్, అతనే ప్రొడ్యూసర్, మొత్తం అసలు వేరే లెవెల్ ఉంది. రాజా, నువ్వు ఇరుగ్గా తీసేసినావు రాజా, నిజంగా వేరే లెవెల్. అంటే చూస్తున్నంతసేపు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి అలానే చూస్తూ వస్తున్నాము. ఇంట్రెస్టింగ్ అనిపించింది. నెక్స్ట్ ముఖ్యంగా మనకి సార్ పక్కన యాక్టింగ్, మ్యామ్ आपका యాక్టింగ్ बहुत अच्छा है मैम. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే యాక్టింగ్ కూడా మస్తు షేడ్స్ ఉన్నాయి అనమాట. నిజంగా అసలు వేరే లెవెల్ అనిపించింది నాకు చూస్తున్నంతసేపు కూడా. ఇంకోటి ముఖ్యంగా నాకు డిఓపి సార్, కంగ్రాట్స్ సార్. అంటే ఆ టేకింగ్ అయితే వేరే లెవెల్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కొన్ని సీన్స్ కూడా ఎక్కువ అంటే ప్రతిది కూడా న్యాచురల్ గా తీసినట్లయితే ఫీలింగ్ అయితే అనిపించింది నిజంగా. ఇంకోటి ఇది ఒక మంచి స్టోరీ. అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో ఒక హస్బెండ్ వైఫ్ ఎలా ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారు, ఇంకా పాలిటిక్స్ ఎలా ఉంటాయి అవనేది మొత్తం అంతా క్లియర్ కట్ గా అన్ని కలిపి ఒక సినిమాలో తీశారు. నిజంగా పోసాని గారు మీరు 2.2 అనే చెప్పుకోవచ్చు. నిజంగా నేను లాస్ట్ ఒకటే చెప్తా, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళకన, లవర్నో, లవ్లైన, బ్రేకప్ అయ్యారు. ముఖ్యంగా సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ చూసా. మూవీ అయితే బీభత్సం. ఒక అర్జున్ రెడ్డి, ఒక అనిమల్, వాటికి మించి ఉంది. నాకైతే చాలా సూపర్ గా అనిపిస్తుంది. పోసని గారు ఆయనే డైరెక్టర్, ఆయనే రైటర్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మేడం సింధోలా గారు అయితే చాలా ఆదరించారు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఎంతవరకు బంధాన్ని కాపాడుకోవాలనేది చాలా చక్కగా చూపించారు. ఇంకా పొలిటికల్ లీడర్ గా రఘునందన్ గారు అయితే ఆయన రియల్ లైఫ్ పొలిటికల్ లీడర్, ఇందులో వెండి తెర మీద మెరిశారు. చాలా బాగా అనిపించింది. ఇంకా డిఓపి గారు డిఓపిగా మళ్ళీ యాక్టర్ గా చాలా బాగా అనిపించింది. మూవీ అయితే బీభత్సం, అందరూ చూడండి. చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి. ఆల్ ద బెస్ట్ మేడం, ఆల్ ద బెస్ట్ మూవీ టీమ్ కి. ఆపరేషన్ అరుణారెడ్డి అంటే అరుణారెడ్డినే, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ లాగానే ఉంది. వండర్ఫుల్ మూవీ, తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ, ప్రతి ఒక్కరూ చూడాలి. పోసాని కృష్ణమూర్తి ఎనర్జీ గారు అయితే మాత్రం వెరీ నెక్స్ట్ లెవెల్ ఉంది. హీరోయిన్ వెరీ వండర్ఫుల్, కంపల్సరీగా మూవీ వాచ్ చేయాల్సిందే. సార్ డిఓపి మాత్రం వండర్ఫుల్, యాక్టింగ్ వెరీ వండర్ఫుల్, కంపల్సరీగా చూడాల్సిందే. కంపల్సరీగా మూవీని థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేయండి, అర్థం చేసుకోండి. పోసాని మురళి గారికి ఇంకా ఎనర్జీ ఇవ్వండి. లవ్ యూ రాజా. పోసాని కృష్ణమురళి 2.0 అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. వండర్ఫుల్ మూవీ. గాడ్ బ్లెస్ యూ సార్. ఇంకా తీస్తూనే ఉండాలి మీరు, ఇట్లా సినిమాలు రెగ్యులర్ గా తీస్తూనే ఉండాలి. మీ నుంచి సినిమాలు ఇంకా ఆశిస్తారు. తెలుగు ప్రజలు ఎప్పుడు మీ వెనకాలే ఉంటారు. మీ సినిమాలు వస్తూనే ఉండాలి, చూస్తూనే ఉండాలి. హీరోయిన్ మాత్రము వండర్ఫుల్, హీరోయిన్ కి వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఉంటది. కంపల్సరీగా తెలుగులో రెగ్యులర్ మూవీ అయిపోతుంది. కంగ్రాచులేషన్స్ మేడం, రియల్లీ మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ చెప్పాలి. బిఓపి సుధాకర్ గారు హైదరాబాద్ లో సినిమా చూస్తున్న రాజస్థాన్ ఫీల్ కల్పించారు. అసలు యాక్చువల్ గా డ్రోన్ షాట్స్ తీసారా లేకపోతే నేషనల్ కెమెరాలో తీసారా కానీ ఎక్సలెంట్ క్లారిటీ అయితే కనుక సూపర్ గా ఉంది. మేడం గారు అయితే కనుక ఒక మోటివేషన్ అనుకోవచ్చు. బట్ ఎన్నో సినిమాలు ఎన్నో లైనప్ తో మనం ముందుకు చూడాలనుకుంటాము. జర్నలిజం, రాజకీయం ఈ పాయింట్ ఆఫ్ లో పోసాని మురళీకృష్ణ గారు వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. ఏదైనా ఒక కాంటెంట్ లోకి వెళ్ళాలంటే ఆలోచిస్తారు. ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిన తర్వాత ఇమిడే విధానంగా జనాలకి అర్థమయ్యే విధానంగా పార్ట్ 1 ఇప్పుడు చూసాము, పార్ట్ 2 ఏగర్గా వెయిటింగ్. బట్ ట్విస్ట్లు ఎందుకు అంటే యాక్టివ్. ఆ యాక్టివ్ అనేది ఏంటంటే సొసైటీలో ఎన్నో జరుగుతుంటాయి, బట్ పాజిటివ్ గా ప్రజెంటేషన్ చేసే ఒక స్కిల్ అనేది ఉండాలి. బట్ ఆపరేషన్ అరుణారెడ్డి అని ఫుల్ లెంత్ క్యారెక్టర్ మా పక్కన ఉన్నారు మేడం హీరోయిన్ గారు. ఇది లేడీ ఓరియంటల్ మూవీ అనుకోవచ్చు. బట్ అందరూ ఒక విజన్ తో ఈ మూవీని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చారు. పాయింట్స్ అయితే కనుక చాలా ఎక్సలెంట్ గా సొసైటీకి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఇవన్నీ. పోసాని గారు అయితే కనుక డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా. ఫ్యాషన్ అంటే సినిమా అనేది ఒక చరిత్ర ప్రతి ఒక్కరికి చూపించాలి, ప్రతి ఒక్క ఆడియన్స్ దీన్ని మోటివేషన్ చేసుకోవాలి అన్న కథాంశాలతో కనుక చాలా బాగుంది.
నెగిటివ్ అనేది మన చుట్టూరే ఉంటుంది, అది నేను రివీల్ చేయకూడదు. మీరు మూవీ చూడండి, మౌత్ చెప్పండి. ఆపరేషన్ అరుణారెడ్డి అంటే బట్ ముందు వెనక చాలా మీనింగ్స్ ఉంటాయి, కానీ బట్ కరెక్ట్ గా చూడండి, కంటెంట్ ఏంటో తెలుస్తుంది. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. నమస్తే అండి. ఇప్పుడే ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా చూడడం జరిగింది. సిట్టింగ్ లెసన్ థమ్స్ అప్. డైరెక్టర్, ప్రొడ్యూసర్ పోసాని గారికి హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా బాగుంది. దాయి దాయి దామ అదిరిపోయింది బాయ్ సినిమా. చాలా చాలా బాగుంది నిజంగా. నీళ్ళలో ఉంటుంది చెప్ప, ఎంత క్యూట్ ఉంది బాయ్ హీరోయిన్ పాప. చాలా బాగుంటుంది సినిమాలో. తన గ్లామరస్ లుక్ ఉంటే నా సామిరంగా వాసివాడి తస్సాదియ్య చాలా చాలా బాగుంటుంది అనమాట. నాకు మెయిన్ గా బాగా నచ్చింది ఏంటంటే ఆ డైరెక్షన్ చాలా చాలా కొత్తగా అనిపించింది. ఇంకో చెప్పని మర్చిపోయా, ఇక్కడ డిఓపి గారు నిజంగా అన్న ఒకసారి మిషన్ తిప్పండి అన్న. నిజం చెప్తున్నా, మట్టిలో మాణిక్యం అనమాట. అంత బాగా తీశారు. చాలా చాలా కలర్ఫుల్ అని చాలా బాగా అనిపించింది. సో మెయిన్ చెప్పాలంటే అదైతే మ్యూజిక్ డైరెక్టర్ కూడా చెప్పాలి. తన కర్తవ్యాన్ని తన అద్భుతంగా చేసిన ఫీలింగ్ అనిపించింది. సో పోసాని గారు రాజా లవ్ యూ రాజా, లవ్ యూ రాజా చించి పడేసాడు నిజంగా. తను భుజాలను వేసుకుని సినిమా నడిపించడం చాలా బాగా అనిపించింది. సో ఏంటంటే మేడం యూ ఆర్ సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. చాలా చాలా బాగా అనిపించారు. సో మీరు ఉండడం వల్ల సినిమా చాలా ప్లస్ అయింది. ఆ గార్డెన్ ఉంటుంది పువ్వు, చాలా బాగుంది మీ నవ్వు. మీరు ఇలాగే నవ్వుతుండాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో మెయిన్ క్లైమాక్స్ అదే డైలాగ్ ఇంగ్లీష్ లో అది మన ప్రిపేర్ కావాలండి. సో ఏంటంటే ఒక విషయం చెప్పదలుచుకున్నా, మెయిన్ గా రఘునందరావు చెప్పాలి. అంత పెద్ద రాజకీయ నాయకుడు అయ్యుండి కూడా ఈ సినిమాలో చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. తన యొక్క రోల్ కూడా చాలా బాగుంది. సరే మీ సినిమాలో ఏ రకంగా అయితే మీరు ఉన్నారో, సినిమాలో మీరు ఏ రకంగా అయితే సీఎం గా ఉన్నారో నిజ జీవితం సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఆ విషయాలు చాలా అంటే డాన్స్ వేణుమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేణుమా ఫైట్స్ ఇరుకు, అన్ని ఇరుకు అన్నమాట దీనిలో. ప్రతి ఒక్కరు బాగా నచ్చుద్ది. సో లాస్ట్ కు చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా మీ కర్మ. ఆ విషయాలపై సినిమా అయితే చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అయితే అద్భుతం. ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. ఫ్యామిలీతో తప్పకుండా చూడాలి సినిమా. అండ్ అందులో నేను కూడా ఉన్నాను, మీరందరూ నన్ను గుర్తుపడతారు. కానీ ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఒక్కొక్క ట్విస్ట్ వచ్చేసి చూస్తూ ఉంటే అసలు ట్విస్టుల మీద ట్విస్టులు మామూలుగా లేవు. అసలు సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. సార్ పోసాని సార్ మీరు గ్రేట్, సూపర్. హీరోయిన్ అండ్ అన్న, అసలు కెమెరామ్యాన్, డిఓపి అంటే అసలు ఎంత న్యాచురల్గా అంటే అసలు అక్కడ ఏమి బాగా ఎడిటింగ్ చేసి హడావుడి ఏం లేదు. చాలా న్యాచురల్గా క్లియర్గా మస్తున్నది సినిమా అయితే. సో ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే పోసాని సార్కి హ్యాండ్సప్ చెప్పాలి. ఎందుకంటే ఒక్కరిని కూడా సీనియర్ వాళ్ళని తేలే, ప్రతి ఒక్కరు కూడా ఫ్రెషర్సే. ప్రతి ఒక్కరు ఫ్రెషర్స్. అండ్ వాళ్ళందరితో ఎంత ఏ విధంగా ఊహించాడో సారు ఆ విధంగా సక్సెస్ఫుల్ గా తీయించగలిగాడు. సూపర్ సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ. హాయ్, నేను ఈ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. మూవీ చాలా బాగుందండి. అది నెక్స్ట్ లెవెల్. ట్విస్ట్లు మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకొకటి ఏంటంటే డిఓపి సుధాకర్ అన్న, నిజంగా నేను ఈ సినిమాని తెలంగాణ నుండి చూసినట్టు అనిపించలేదు నాకు. నిజంగా రాజస్థాన్లో షూటింగ్ చేసి రాజస్థాన్లో సినిమా చూసినట్టు అనిపించింది. మేడం యాక్టింగ్ సో బ్యూటిఫుల్. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్. రాజస్థాన్ లో నుంచే తీసినట్టుగానే ఉంది. నేను హైదరాబాద్ అని ఇంతవరకు భ్రమలు వస్తున్నాను తప్ప ఇది డిఓపి మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇది సో చాలా బాగుంది. ట్విస్ట్లు మాత్రం అవి నేను చెప్పను, మీరు చూసి ఆనందిస్తే అది వేరే లెవెల్. అందరూ డెఫినెట్ గా మీరు చూడాలి మూవీ. చిన్నపిల్లల కానించి పండు వయసు ముసలోళ్ళు దాకా కూడా ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడొచ్చు. అసభ్యకరంగా అసలు ఏ చిత్రం కూడా లేదు. ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ది మూవీ ప్లీజ్. ఎందుకనంటే కృష్ణమురళి సారు చాలా బాగా చేసిండు. వన్ మ్యాన్ షో లాగా చాలా భుజాల మీద సినిమాని ముందుకేసుకొని నడిపించుకుంటూ వెళ్ళిండు. 100% ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడండి. ఓరియంటెడ్ మెసేజ్ ఉంది. డెఫినెట్ గా మీరు చూడాలి ఈ మూవీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు తల్లారి దక్షిణ, ఫిలిం డైరెక్టర్. సో బేసిక్ గా ఏంటంటే పోసాని గారి మూవీస్ అన్నా, పోసారి గారి రైటింగ్ అన్నా కూడా చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంటది. సో అదే విధంగా ఈ ఆపరేషన్ అరుణారెడ్డి క్యారెక్టర్ అనేది దీన్ని చాలా బాగా ప్లే చేశారు. సో అదే విధంగా సినిమా ఇంత బాగా రావడానికి మా ఫ్రెండ్ సుధాకర్ అక్కినపల్లి, సో నాకు ఒక 10 years ఫ్రెండ్ అనమాట. తను చాలా బాగా, అంటే నా ఫ్రెండ్ అని చెప్పట్లేను, మీరు సినిమా చూసినా ట్రైలర్ చూసినా మీకు అర్థమైంది. చాలా విజువల్స్ రిచ్గా వచ్చినాయి. అదే విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే మహావీర్ బ్రో వచ్చేసి మంచి మ్యూజిక్ డైరెక్టర్. సో ఆపరేషన్ అరుణారెడ్డి అనేది ఈ ఫ్రైడే సినిమాలో ఒక డిఫరెంట్ మూవీ అన్నమాట. సో ఖచ్చితంగా సినీ ప్రేక్షకులకే కాకుండా ఇది ఒక జర్నలిజం గురించి చాలా డిఫరెంట్ గా చేశారు.
సో అదే విధంగా కొత్త నటీనటులకు కూడా చాలా మందికి ఛాన్స్ ఇచ్చారు. అదే విధంగా హీరోయిన్ గా చేసినటువంటి మీరు చాలా మంచి అవకాశాలు వస్తాయి మీకు. అదే విధంగా బ్రో ఆల్ ది బెస్ట్. టీం అందరికి విష్ గుడ్ లక్ అండి. సినిమాని ఓటీటీ దాకా కాదు, మీరు థియేటర్కి వచ్చి చూడండి. సో థియేటర్ లో మంచి ఫీల్ ఉన్న సినిమా ఇది. సో ప్రేక్షకులకైతే ఇది అవైలబుల్ గా థియేటర్స్ లో ఉంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీం అందరికి. మా డార్లింగ్ సుధాకర్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. మా సినిమాకి వచ్చి చూసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ పేరు పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. పోసాని గారి గురించి చెప్పాల్సిన పని లేదు. మళ్ళీ చాలా గ్యాప్ తీసుకొని సార్ వచ్చారు, చాలా అద్భుతమైన కథతో వచ్చారు. సో ఇంకా ఏం చెప్తామండి, అంటే నా వయసు సరిపోదు ఆయన గురించి మాట్లాడడానికి చెప్పడానికి. సో నాకు ప్రత్యేకంగా మొదటి సినిమా ఇది, ఆయనతో చేయటం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. స్క్రీన్ షేర్ చేసుకోవడం నా సౌభాగ్యం. అండ్ మా డిఓపి గారు, ఈయన ఎంత ఆయనతో ధీటుగా కష్టపడి పనిచేశారు, శ్రమపడ్డారు. అంటే తెలుగు సినిమా చరిత్రలో మేబీ మొదటిసారి 6-8 అడుగుల ఎత్తు నుంచి పెద్ద కెమెరా వేసుకొని ఊగులాడతా ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో తీయడం అనేది మేబీ ఈయనకే చెందుతాయేమో. మిస్టర్ కూల్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ నిజంగా. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ హిందోళ గారు కానీ, ఆయిషా గారు, కాజోల్, ఇంకా మౌనిక గారు, నిఖిలా గారు, ఎవ్రీబడి దే ఆర్ లుకింగ్ ఫెంటాస్టిక్ అండ్ ఫ్యాబ్యులస్ ఇన్ ద మూవీ. సో యూ షుడ్ కమ్ అండ్ డెఫినెట్లీ వాచ్ దెమ్ ఇన్ ద థియేటర్, బికాస్ చిన్న స్క్రీన్ లో వీళ్ళ అందాన్ని క్యాప్చర్ చేయడం కష్టం, మీరు చూడలేరు కూడా. కాబట్టి పెద్ద స్క్రీన్ లోనే చూడాలి. దే ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండి. అండ్ మహావీర్ గారు సినిమా చిత్రీకరణ సమయంలో కనిపించలేదు కానీ సినిమాలో మాత్రం చాలా బిగ్గర్ గా వినిపించారు. సో చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ బీజిఎం అందించారు. యూ షుడ్ డెఫినెట్లీ కమ్ అండ్ వాచ్. రాజేష్ గారు ఏరియల్ డ్రోన్ షాట్స్ చాలా అద్భుతంగా అందించారు. అండ్ మా ఏడీస్ మహేష్ గారు కానీ, మహేంద్ర వర్మ గారు కానీ చేదోడు వాదోడుగా సార్కి ప్రతి ప్రీ ప్రొడక్షన్ లో, పోస్ట్ ప్రొడక్షన్ లో, షూటింగ్ టైంలో అంతా అంటే చాలా దగ్గరగా ఉండి సినిమా నడిపించారు. సో ది ఎంటైర్ టీమ్ మేము చాలా కష్టపడి సినిమా తీసాం. సో చాలా మంచి మెసేజ్ ఉంది. ఐ హోప్ మిమ్మల్ని అందరినీ అలరించడానికి థియేటర్స్ లోకి వచ్చేసాం. మీరందరూ వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అండ్ ఇప్పుడే ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ చూసాను. ఇది ఒక మూవీ అనడం కన్నా మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే రాజకీయాలు గొప్పయా, జర్నలిజం గొప్పది అన్నది చాలా బాగా చూపించారు. పోసాని కృష్ణమురళి గారు కూడా స్వతహాగా జర్నలిజం కాబట్టి చాలా బాగా చూపించారు జర్నలిస్ట్ గురించి. ముందుగా మేడం గారికి కంగ్రాచులేషన్ చెప్పాలి, ఎందుకంటే యాక్టింగ్ చాలా బాగా చేశారు. వీడికి బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కడ కూడా మ్యూజిక్ కూడా తగ్గకుండా, చిన్న సినిమాని కాకుండానండి చాలా కమర్షియల్ గా తీసినట్టు తీశారు మూవీ. మంచి మెసేజ్ ఉంటుందండి మూవీ వచ్చేసి. ఇంకా సుధాకర్ గారు అయితే చాలా బాగా చేశారు డిఓపి. నెక్స్ట్ తక్కువ లొకేషన్స్ తో ఎక్కువ చూపించే విధంగా ఆయన డిఓపి చేయడం జరిగింది. ఈ మూవీ అందరికీ కూడా ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి చూడదగ్గ మూవీ అండి. చాలా బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది మూవీ, అందరూ చూడండి తప్పకుండా. హాయ్ మ్యామ్, హాయ్. ఎలా అనిపించింది మ్యామ్ ఆపరేషన్? చాలా బాగుందండి. చాలా యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా హైగా ఉంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది ఎక్స్పెక్ట్ చేసి గ్యాప్లోనే ఇంకొకటి ఇచ్చేసారు. ఓవరాల్గా లైక్ ఎవ్రీ పర్సన్ వచ్చి ఎంజాయ్ చేసే మూవీనే ఇది. లైక్ చాలా ఇయర్స్ అదికి సార్ చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ యాజ్ అ ఫీమేల్గా లైక్ యాక్చువల్లీ వాయిస్ లేదు, యాక్చువల్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అంటే లైక్ ఏదో ఉంటుందని అనుకున్నా కానీ చాలా అంటే చాలా చాలా గట్టిగా ఇచ్చి పడేశారు. సో ఓవరాల్గా చాలా బాగుంది. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి సినిమా? సో మెయిన్గా హీరోయిన్ గారే. సో ఫ్రెండ్ ఆఫ్ యువర్ హీరోయిన్ రైట్? ఎమోషనల్ చాలా బాగా ఇచ్చారు. లైక్ కొన్ని సిచ్యువేషన్ కి చాలా కనెక్ట్ అయిపోయాను నేను కూడా. లైక్ బయట ఫీమేల్ సిచ్యువేషన్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది. యాజ్ ఒక మేల్ పర్ఫెక్ట్ గా ఉంటే ఆడదానికి ఎంతవరకైనా సపోర్ట్ వస్తుందని చాలా లైవ్ గా ప్రూవ్ చేశారు. చాలా బాగా యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంత నీట్ గా క్లీన్ గా ఆల్ మిక్స్ అయిపోతారని అనుకోలేదు. ఎక్కడో అయిపోతుంది, డిస్మ్యాచ్ అయిపోతుంది అనుకున్నా కానీ చాలా బాగుంది అసలు. అరుణారెడ్డి మీన్స్ ఒక లైక్ ఎలా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ మ్యాన్. ఓవరాల్ గా ఒక ఫ్యామిలీ ఉమెన్ ఎలా ఉండాలో లైక్ ఓవరాల్ ఒక సీన్ లో చూపించేసాను. ఆల్ ఆఫ్ వాచింగ్ థియేటర్స్ చాలా బాగుంది. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వలేరు, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిందే.
హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడే ఆపరేషన్ అరుణారెడ్డి అనే సినిమాని అయితే వాచ్ చేయడం జరిగింది. మూవీ చాలా బాగుంది. అండ్ ఈ మూవీ నేను మెయిన్ గా చూడడం మా బ్రదర్ అండ్ ఇక్కడ ఒక బ్రదర్, ఇద్దరు బ్రదర్స్ కోసం అయితే వచ్చాను. సో డిఓపి గా చాలా మూవీస్ చేశాడు అండ్ ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ ఒక జడ్జి లాగా అయితే కనిపించారనమాట. అండ్ హీరోయిన్ అయితే అరుణారెడ్డి గారు నా పక్కనే ఉన్నారు. ఎక్కడైనా సరే మనం రియల్ నేమ్ మర్చిపోయి అరుణారెడ్డి అంటే క్యారెక్టర్ నేమ్ పిలుస్తున్నాము, పలుకుతున్నాము అని అంటే అక్కడే ఆ క్యారెక్టర్ పండింది అని చెప్పేసి మనం సక్సెస్ఫుల్ అయిందని మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ గణేష్ భారీ, పెద్ద సినిమాలు చిన్న సినిమాలను చూడకుండా ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ప్రతి థియేటర్ కి సినిమా చేరాలి అని చెప్పి ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటారు. సో గణేష్ అన్న కూడా ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగుంది, ఆపరేషన్ అరుణారెడ్డి. సో ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.